హైడ్రా వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు, కొనేవాళ్ళు చాలా ముందుకు రావట్లేదు. చెరువు దగ్గరున్నా, చెరువుకు 5 కిలోమీటర్ దూరం ఉన్నా భయపడుతారు కొనడానికి. బీఆర్ఎస్ పీరియడ్లో చాలా బాగుంది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ దూకుడు బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంటే కూకట్పల్లిని ఆనుకొని ఉన్న ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రగతినగర్, నిజాంపేట్లలో ఓల్డ్ అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపేవారు లేక ఇటు ఓనర్స్ అటు దళారీలు చుక్కలు చూస్తున్నారు. ఫ్లాట్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టి నెలలు గడుస్తున్నా కూడా వామ్మో ఈ ఫ్లాట్లు మాకొద్దంటూ కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గతేడాదిన్నర కాలంలో ఈ ప్రాంతంలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. 12 ఏళ్ల క్రితం బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు కొనేశాం, ఇప్పుడు ఇక్కడ అమ్మేద్దామంటే కొనేవాళ్ళు లేరంటూ ఇంటి ఓనర్స్ లో నిరుత్సాహం నెలకొంది. ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఓనర్స్ ఎందుకు అమ్ముతున్నారంటే ఏంటి అది దేనికంటేనండి, 10 to 12 years బ్యాక్ వీళ్ళందరూ ఏంటంటే అందరూ కూడా ఆ టైంలో బ్యాచిలర్సే. ఆ టైంలో మ్యారేజ్ అవ్వాలంటే హైదరాబాద్లో ఇల్లు కావాలి, జాబ్తో పాటు. జాబ్ ఉందంటే కాదు మా అమ్మాయి ఎక్కడ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఓన్ హౌస్ కావాలని ఆ టైంలో ఆ బడ్జెట్లో మీకు ఏంటంటే 25-30 lakhs ఆ టైంలో ఉండే రేట్లు. దాని ప్రకారం ఏంటంటే ఒక హౌస్ కావాలనే ఉద్దేశంతో అందరు తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అని. దాన్ని బట్టి ఏంటంటే ఈ 10-12 సంవత్సరాల్లో సేవింగ్ అమౌంట్ ఉంటుంది. ఆ సేవింగ్ అమౌంట్లో ఏంటంటే ఈ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో కొంచెం బోర్ కొట్టేసి వాళ్ళు ఏంటంటే విల్లాస్ అయినా లేదంటే గేటెడ్ కమ్యూనిటీలకైనా అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇవి ఏంటంటే మీకు నిజాంపేటలో ఎక్కువ ఉంటున్నాయి, లేదంటే ప్రగతి నగర్లో సేల్స్కి ఎక్కువ ఉంటున్నాయి అంటే కారణం అదే తప్ప వేరే కారణం ఏం లేదు. కొంతమంది ఏదైనా అవసరాలకు అమ్ముకుంటారు, అంతే తప్ప ఎక్కువ శాతం ఏంటంటే వేరే దానికి ఏంటంటే కొంచెం చేంజెస్ కావాలి. కొంచెం గేటెడ్లో అయితే కొంచెం పిల్లలుగా ఆడుకుంటాకైనా దేనికైనా ఉంటాయి అనే ఉద్దేశంతో చేంజ్ అవుతున్నారు. కూకట్పల్లిని ఆనుకొని ఐటీ కంపెనీలకు అందుబాటు దూరంలో ఉన్న ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ 40 లక్షలు పైగా చెల్లించాలి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లయితే జీఎస్టీతో కలిపి 85 లక్షలకు పైమాటే. అయితే ఇంత ఖర్చు చేసి కొందామంటే ఇప్పటికే ఆ నిర్మాణాలు 15 ఏళ్ల క్రితం కట్టినవి కావడంతో అన్ని లక్షలు పోసి మరి అంత పాత ఫ్లాట్లు అవసరమా అనే ఉద్దేశంతో జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందని, ముఖ్యంగా మీరు మీ ఫ్లాట్ అమ్మాలనుకుంటే ఎలాగా ఏ అంచనా వేసుకుని ఎంత రేటు పెడుతుంటారు, ఏంటి పరిస్థితి? చాలా స్లో ఉంది సార్. కాకపోతే మేము అనుకున్న బడ్జెట్ రావడం లేదు అనేసి కొన్ని అమ్మాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. రీసేల్ ఫ్లాట్స్ అతో ఇంతో కొంచెం మేలు, కానీ కొత్త వాటికి చాలా ఘోరంగా ఉంది. కొత్త అయితే అవుతుంది అస్సలు లేదు. ఆల్రెడీ పంచాయతీ పర్మిషన్ నుంచి ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు HMDA కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకనేసి ఫ్లాట్ తీసుకునే వాళ్ళకు ఖచ్చితంగా 1000 square feet అయినా కానీ 70 to 75 lakhs అవుతుంది. తర్వాత ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, వాట్ ఎవర్ ద అమ్యూనిటీస్, GST అవన్నీ కట్టేసరికి నియర్లీ 85 అట్లా అవుతుంది. కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకు. అందుకనేసి సెకండ్స్కి చాలా మంది వస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఎలా ఉంది ఫ్లాట్స్, డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది, 3BK ఎలా ఉంది? 35 to 40 సింగిల్ బెడ్రూమ్, 50 to 55 డబుల్ బెడ్రూమ్ అండ్ 75 to 80 ట్రిపుల్ బెడ్రూమ్. అసలే పాత నిర్మాణాలు అనుకుంటున్న సమయంలో మూలిగే నక్కపై హైడ్రా బుల్డోజర్ పడ్డట్టు ప్రగతినగర్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా భయం ఫ్లాట్ల కొనుగోలు, అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొందామంటే పంచాయతీ అనుమతితో ఎప్పుడో నిర్మించారు. ఏ చెరువు పరిధిలో ఆక్రమణ అని హైడ్రా కూల్చేస్తే మొత్తానికే మునిగిపోతామనే భయం వినియోగదారులను వెంటాడుతోంది. దాంతో సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాల్లో కనీసం 15% కూడా జరగడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొహమ్మద్ అబ్దుల్ నబీ. ఎన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు? మేము ఒక 2001 నుంచి చేస్తున్నాం సార్, ఆల్మోస్ట్ 24 years. ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్ లో ఈ ఫ్లాట్లు కొనాలంటే రేట్లు ఎలా ఉన్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి, అదే ఏంటంటే ఒకసారి పరిస్థితి 50% ఆగిపోయినాయి సార్. అమ్మకాలు లేవు. అమ్మేటోళ్ళు ఒక రేట్ చెప్తుండ్రు, కొనేటోళ్ళు అది అంగీకరిస్తలేరు, అమ్మట్లేదు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు, కొనేవాళ్ళు చాలా ముందుకు రావట్లేదు. చెరువు దగ్గర ఉంటే ఒక ప్రాబ్లం చెప్తుండ్రు, దీనికి హైడ్రా సర్టిఫికెట్ ఉందా లేదా అన్ని లేనిపోని విషయాలు అడుగుతున్నారు. ఇంతకుముందు జరిగినట్టు ఇప్పుడు లేదు రియల్ ఎస్టేట్. బీఆర్ఎస్ పీరియడ్లో చాలా బాగుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాగానే ఉంది. హైడ్రా తీయకముందు బాగుంది, హైడ్రా తీసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సైట్ తీసుకోవడానికైనా
అపార్ట్మెంట్ తీసుకోవడానికైనా భయపడుతుంది. చెరువు దగ్గరున్న చెరువుకు 5 కిలోమీటర్ దూరం ఉన్నా భయపడుతారు కొనడానికి. అఫీషియలా అన్అఫీషియలా, థర్డ్ ఫ్లోర్కు అది రిజిస్ట్రేషన్ లేదు. బీఆర్ఎస్ పీరియడ్ నుంచి ఆపేసారు. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, అన్అఫీషియల్ ఫ్లోర్ కడితే మైనేజ్ చేసి కట్టినా దానికి ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వాటర్ కనెక్షన్ ఇస్తలేదు, కరెంట్ మీటర్ ఇస్తలేదు, రిజిస్ట్రేషన్ లేదు, లోన్ రావట్లేదు. 99% లోన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తులే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్ మాత్రం వాళ్ళు డబ్బులు పెట్టి కొంటుండ్రు. వాళ్ళకు కూడా నచ్చితే కొంటారు. ఎన్ఆర్ఐస్ 2%, 10% అండి, 2 నుంచి ఒక 5% అంటున్నారు. నెలల తరబడి వేచి ఉంటే అక్కడక్కడ అరకొరగా ఫ్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ నిర్మించిన ఏడాది ఆధారంగా కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 6 ఏళ్ల క్రితం కట్టిన నిర్మాణాలు కొనేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. దాంతో 10 ఏళ్లు దాటిన నిర్మాణాలు, ఫ్లాట్ ఫర్ సేల్ అంటూ పెట్టిన బోర్డులు నెలల తరబడి ఎండకు ఎండి వానకు తడిచిపోతున్నాయే తప్ప ఈ ప్రాంతాల్లో ఏజ్ బార్ ఫ్లాట్లు మాత్రం అమ్ముడు కావడం లేదు. మీ పేరండి? జానీ. జానీ గారు, మీరు మీడియేటర్ ఎప్పటి నుంచి ఉన్నారండి ఫ్లాట్లు అమ్మడం? నేను 2006 నుంచి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందండి హైదరాబాద్ లో పరిస్థితి? ఒక ఫ్లాట్ అమ్మాలంటే ఎలా ఉంది? కస్టమర్లు ఏం అడుగుతున్నారు? స్పీడ్ గా అవుతున్నాయా? ఏంటి పరిస్థితి? ఇప్పుడైతే మీకు జనవరి నుంచి మార్కెట్ కొంచెం బాగుంది. మార్కెట్ అయితే వస్తున్నారు, కస్టమర్స్ తీసుకుంటున్నారు. ఎలా ఒకటి వాళ్ళు రెంట్కు ఉండే బదులు ఏదో ఇల్లు తీసుకోవాలి కదా, 20-25,000 రెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఈఎంఐ ఎలా ఒకటి వెళ్ళిపోతుంది, మనకు హౌస్ ఉండిపోద్ది అనే ఉద్దేశంతో కస్టమర్స్ అయితే వస్తున్నారు. ఇప్పుడైతే బాగుంది. రేట్లు ఎలా ఉన్నాయి? ఏ రేట్ల మధ్య ఎక్కువ సేల్ అవుతున్నాయి? మీకు ఎక్కువ ఏంటంటేనండి 45 నుంచి 55, 60 లోపు అయితే ఇల్లుని బట్టి, ఇయర్స్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీకు హౌస్ ఫాస్ట్ అవుతుంది. కొంచెం లో బడ్జెట్ వాళ్ళు అయితే 40, 42 వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ శాలరీల ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ సింగిల్ బెడ్రూమ్ అడుగుతున్నారా, డబుల్ అడుగుతారండి. వాళ్ళ రేపు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీస్ ఏంటంటే పెరుగుతారు కాబట్టి సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కాడ తర్వాత మళ్ళీ డబుల్ బెడ్రూమ్ మారాలనే ఉద్దేశంతో కొంచెం 1 లక్ష 2 లక్షలు అటు ఇటు అయినా డబుల్ బెడ్రూమే తీసుకుంటున్నాం. రేట్లు పెరిగినాయి కదా. ఇవన్నీ ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి మీకు జిహెచ్ఎంసీ అయినాయి. దాని ప్రకారం ఏంటంటే ఓనర్స్ కూడా చూసి పెంచుతున్నారు. ఇప్పుడు అదే మనం కొత్త ఫ్లాట్ తీసుకుంటే జిఎస్టీ అని, ఎమ్యూనిటీస్ అని ఉంటున్నాయి కాబట్టి ఈ 4 to 5 years, 6 years లోపు ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆచి చికెన్ మసాలా ఇప్పుడు 1 BK ఎంత ఉంది, 2 BK ఎంత ఉంది ఇక్కడ? అది మీకు ఏంటంటే ఇయర్స్ని బట్టి ఉంటుందండి. మీకు 10 years లోపు అయితే హైట్ సెల్లార్, డౌన్ సెల్లార్ అవన్నీ ఉంటాయి కదా, దాని ప్రకారం మీకు కాస్ట్ ఉంటుంది. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఇయర్స్ని బట్టి. మినిమం 1 BK ఎంత ఉంది? 1 BK చెప్పడం వాళ్ళు ఏంటంటే 32 అంటున్నారు, ఒకళ్ళు 25 అంటున్నారు. ఇంకా వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళు అమ్ముకునే దాన్ని బట్టి. 2 BK ఎంత? 2 BK 40 నుంచి ఉన్నాయి, 40లో ఉన్నాయి, కొన్ని 38, 42, 45. ఒకే అపార్ట్మెంట్లో కూడా మనకి వేరియేషన్గా చెప్తూ ఉంటారు రేట్లు. ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. ఓనర్స్ ఏంటంటే రేట్లు ఏమైనా పెంచారండి. రేట్లు అయితే పెరిగినాయండి. వాళ్ళు ఇంకోటి ఏంటంటేనంటే రేట్లు పెరగడానికి కూడా కారణం మీకు రెంటలు పెరిగినాయి. మినిమం మీకు వుడ్ వర్క్ ఉంటే 20,000, వితౌట్ వుడ్ వర్క్ అయితే 16, 17 అలా వస్తున్నాయి. ఓనర్స్ ఏంటంటే ఒక రేటు అనుకున్న తర్వాత ఆ రేట్ వస్తే ఇస్తున్నారు, లేదంటే ఈ రెంట్ వస్తుంది కాబట్టి రెంట్కి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే రెంట్లు అంత వచ్చేవి కావు, కొంచెం రెంట్లు కూడా పెరిగినాయి. దాన్ని బట్టి వీళ్ళు కూడా కాస్ట్ పెంచుతున్నారు. వాళ్ళు అనుకునే రేట్ వస్తే ఇస్తున్నారు, లేదంటే రెంట్కి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు ఓనర్స్.